హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమ్ ఆఫీస్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీ షెడ్యూల్ ఫర్ జేఈఈ 2025. అండ్ ఇది ఎవరికి అవైలబుల్, ఎవరికి వర్త్ అంటే ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్. అండ్ ఇది నేనే క్రియేట్ చేసిన. అండ్ ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకు జేఈ 2025 కెమిస్ట్రీ ప్రీ రిక్విసైట్స్ అంటే మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి కెమిస్ట్రీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి, ఫిజికల్ కెమిస్ట్రీ కావాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి, పీవైకి యూజ్ చేయాలి అండ్ షార్ట్ నోట్స్ కూడా కావాలి. సో ఇవన్నీ ఉంటేనే మనం కెమిస్ట్రీని క్రాక్ చేయగలుగుతాం. అండ్ షార్ట్ నోట్స్ అనేది ఒక సీక్రెట్ లాంటిది. పక్కా షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి అండ్ చాలా యూజ్ అవుతాయి. షార్ట్ నోట్స్ అయితే వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 15 నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయండి మీరు. అండ్ డైలీ 3 to 3.5 hours టైం కెమిస్ట్రీకి ఇవ్వండి, ఇంటికాడనే ఉంటారు కాబట్టి. అండ్ ప్రిఫర్ మోస్ట్లీ మార్నింగ్ అంటే 10 to 1:30, 10 to 1 ఈఎన్ఎక్స్ ట్రై చేయండి. అండ్ ఫాలో ద స్ట్రక్చర్ టైం టేబుల్ ఫర్ ఈచ్ సెక్షన్. అండ్ అదే స్ట్రక్చర్ టైం టేబుల్, ఈచ్ ఒక సెక్షన్ నేను 3 sectionsలో డివైడ్ చేసిన. నెక్స్ట్ మనం చూస్తాం ఆ సెక్షన్స్ ఏందో. అండ్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ సెక్షన్ 1. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఏం చేయాలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ చాప్టర్స్ 11 ఉన్నాయి మనకి. అండ్ స్టార్టింగ్ డేట్ సెప్టెంబర్ 15 రోజు స్టార్ట్ చేస్తారు మీరు. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి October 30. అండ్ వర్క్ ఏం చేయాలి టు లిజన్ ఆల్ ద లెక్చర్స్. నేను మీకు రిసోర్సెస్ అని చెప్తాను, ఆ లెక్చర్స్ ఇని ప్రిపేర్ షార్ట్ నోట్స్. అసలు ఏంటి అంటే ఇది లెక్చర్స్ ఎందుకు వినమంటున్నా అంటే అసలు బేసిక్, అసలు మీకు అసలు ఏం నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేసే వాళ్ళకి లెక్చర్స్ విని షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి ఫస్ట్. అండ్ టైమింగ్స్ ఎప్పుడు ఏం చేయాలి అంటే టేక్ ఈచ్ చాప్టర్ 3 days అంటే ఒక చాప్టర్ని 3 days తీసుకోండి. ఫిజికల్ కెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెక్షన్ 1గా దీన్ని ఎందుకు పెట్టినామంటే ఇది 40% వెయిటేజ్. ఇఫ్ స్మాల్ చాప్టర్ టేక్ 2 days డైలీ, అంటే స్మాల్ చాప్టర్ అంటే 2 days తీసుకోండి అండ్ పెద్ద చాప్టర్ అంటే 3 days తీసుకోండి. అండ్ డైలీ 3.5 hours ఫర్ కెమిస్ట్రీ. అదే చెప్తున్నా, 3.5 hours టైం ఇవ్వండి కెమిస్ట్రీకి. ఇట్ టేక్స్ హార్డ్లీ 35 days, అంటే 35 days తీసుకుంటుంది ఇది అయిపోనీకి. అండ్ రిమైనింగ్ డేస్ మీరు పీవైక్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు ప్రతి చాప్టర్ది. అండ్ ఇది ఫిజికల్ కెమిస్ట్రీ ప్లాన్. సెప్టెంబర్ 15కి స్టార్ట్ అవుతుంది, October 30కి ఎండ్ చేస్తుంది. 3 days ఒక చాప్టర్ చేస్తారు మీరు. అండ్ వన్ షాట్ యావరేజ్గా 6 hours ఉంటుంది టైం, అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు. సో నెక్స్ట్ మీరు వెళ్ళిన కొద్దీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా చేయాలో అని. ఈ ప్లాన్ విన్నాక మీకు కంపల్సరీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. రిలాక్స్ అండి, కొంచెం రిలాక్స్ అయ్యి వినండి వీడియో. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ చాప్టర్స్ 15. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి November 1st స్టార్ట్ చేస్తారు. అండ్ ఎండింగ్ డేట్ November 30. అండ్ నవంబర్ మంత్ మొత్తం మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలి. అండ్ డైలీ 3.5 hours చేయాలి. అండ్ డైలీ డూ పీవైక్యూస్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ డైలీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గుర్తుండాలి కాబట్టి డైలీ పీవైక్యూస్ చేయండి ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వింటున్నారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో సపోజ్ మీరు ఒకరోజు వర్నర్స్ థియరీ అండ్ సంథింగ్ థియరీస్ చదివారు అండ్ ఆ థియరీ మీద పీవైక్యూస్ అన్నీ చేసేయండి అదే రోజు. సో మీకు ఈజీ అవుతుంది. అండ్ రిమైనింగ్ డేస్లో కూడా పీవైక్యూస్ మీరు ఇంకా జల్దీ కంప్లీట్ చేస్తే దీన్ని మీరు పీవైక్యూస్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరుకుతుంది. అండ్ ప్రతి చాప్టర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ విన్నాక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3 ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ లాస్ట్ సెక్షన్ ఇది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ 13 ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 1st రోజు స్టార్ట్ చేస్తారు. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి December 30. అండ్ వర్కింగ్ వచ్చేసి స్మాల్ చాప్టర్ 2 days, అంటే చిన్న చాప్టర్ అంటే 2 days చేయండి, పెద్ద చాప్టర్ అంటే 3 days చేయండి. అండ్ 13 chapters ఎందుకు వచ్చినాయి అంటే నేను హైడ్రోకార్బన్స్ అన్నీ కలిపి ఒక చాప్టర్లో కన్సిడర్ చేయాలి. ఆల్కేన్ ఒక చాప్టర్, ఆల్కీన్ ఒక చాప్టర్, ఆల్కైన్ ఒక చాప్టర్లా కన్సిడర్ చేసిన కాబట్టి 13 chapters వచ్చినాయి. అండ్ 1 shotsలో మాత్రం మీకు మొత్తం కలిపి ఉంటుంది. అండ్ ప్రిపేర్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్. అండ్ ఇది మీకు ఆల్రెడీ చెప్తూనే వస్తున్నా,
అండ్ టైమింగ్ డైలీ 3.5 hours ఇవ్వాలి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసేటప్పుడు కూడా. అండ్ ఇంకో పెద్ద ఇంపార్టెంట్ నోట్, December 30 వరకు మీ రీడింగ్ మొత్తం అన్ని చాప్టర్స్, అంటే ఎన్ని చాప్టర్స్ ఉంటాయో కెమిస్ట్రీలో అన్ని చాప్టర్స్ అయిపోతాయి. అండ్ ఫ్రమ్ 1st Jan నుంచి మీ ఎగ్జామ్ టైం వరకు, అంటే January 15th or 16th మీ ఎగ్జామ్ ఉండొచ్చు. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయాలి కెమిస్ట్రీకి సంబంధించినవి. కెమిస్ట్రీ 2024 సెషన్ 1, సెషన్ 2 అట్లా 12 పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ 2024 మీరు అవి సాల్వ్ చేయాలి. అండ్ అప్పుడు కెమిస్ట్రీకి మీరు 2 hours ఇస్తే సరిపోతుంది, జస్ట్ ఆ పేపర్ సాల్వ్ చేయడం కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి, అండ్ ఫర్ ఆల్ సెక్షన్స్, అంటే అన్ని సెక్షన్స్కి మీరు ఏం చేయాలంటే డైలీ మీరు లెక్చర్స్ వినడం 2 hours మాత్రం వినాలి. అండ్ మిగతా 1.5 hour మీరు ఆ టాపిక్ని చదవడం అండ్ ప్రిపేరింగ్ షార్ట్ నోట్స్. ఎందుకు 2 hours ఇచ్చిన అంటే, మీరు 2 hours అంటే 3 days ఒక చాప్టర్ చేస్తారు యావరేజ్గా. అండ్ లెక్చర్ కూడా యావరేజ్గా 6 hours మాత్రమే ఉంటుంది. నేను చెప్పే ఒక రిసోర్స్లో 6 hours ఉంటుంది. మీరు అది వింటే డైలీ 2 hours ఇస్తే సరిపోతుంది. అండ్ 1.5 hour రీడింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రిపేరింగ్ షార్ట్ నోట్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిసోర్స్ 1, మీరు వచ్చేసి అన్అకాడమీ సాక్షి వోరా మేడం బౌన్స్ బ్యాక్ సిరీస్. బౌన్స్ బ్యాక్ సిరీస్లో మొత్తం కెమిస్ట్రీ అన్ని చాప్టర్స్ ఉంటాయి, A to Z. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్తో సహా ప్రతి ఒక్క చాప్టర్ ఉంటుంది. అండ్ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ. అండ్ ఫర్ రివిజన్ మీరు మన ఛానల్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ రిసోర్స్ 2 వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ మంజిల్ సిరీస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ మీకు రివైజ్ చేయాలంటే బులన్ సిరీస్ ఓరా క్లాసెస్, ఇది లాస్ట్ వీక్, అంటే మీకు ఎగ్జామ్ 1 week ముందు కూడా చేయొచ్చు అది బులన్ సిరీస్ అనేది. అండ్ ఫర్ రివిజన్ యూ కెన్ ఆల్సో ప్రిఫర్ కెమోఫిజిక్స్, మీరు కెమోఫిజిక్స్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ రిసోర్స్ 2కి ఎక్కువ వెళ్ళకండి, ప్రిఫర్ రిసోర్స్ 1. నా సైడ్ నుంచి అయితే రిసోర్స్ 1 ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటున్నానంటే రిసోర్స్ 2లో ఒక్కొక్క లెక్చర్ 11 hours 10 hours ఉన్నాయి. సో మీరు దాని సైడ్ ఎక్కువ వెళ్ళకుండా అన్అకాడమీ సాక్షి వోరా మేడం బౌన్స్ బ్యాక్ సిరీస్ చేయండి. అండ్ తక్కువ టైంలో ది బెస్ట్ మేడం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ లెక్చర్ మొత్తం మీకోసమే. అండ్ మనం కూడా రివిజన్ వీడియోస్ చేస్తాం, మీరు మనల్ని ఫాలో అవ్వండి. అండ్ యాక్చువల్ మొత్తం అంటే చాప్టర్ స్టార్టింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అంటే సాక్షి వోరా మేడంని ఫాలో అయిపోయింది. అండ్ ఫైనల్ వెయిటేజ్ లుక్ ఒకసారి చూద్దాం. అంటే 2024లో పేపర్ ట్రెండ్ ఎలా వచ్చింది. ఫిజికల్ 40%, అందుకనే నేను ఫిజికల్ సెక్షన్ ఉన్న పెట్టిన. అండ్ ఆర్గానిక్ 25 to 30%, అండ్ ఆర్గానిక్ కూడా 25 to 30%. సో దీన్ని బట్టి ఫిజికల్కి ఎక్కువ డేస్ ఇచ్చిన అందుకనే. అండ్ ఫిజికల్ని జాగ్రత్తగా చేయాలి, క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఎగ్జామ్లో. అండ్ ఫిజికల్కి కొంచెం ఎక్కువ టైం కావాలి, ఎందుకంటే మనకు కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి. సో అందుకనే టైం ఇచ్చిన. అండ్ ఈ వెయిటేజ్ మాత్రం కెమిస్ట్రీకి మాత్రమే. అండ్ థ్యాంక్ యూ లెక్చర్ ఉన్నందుకు. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, దీనిది పార్ట్ 2 కూడా ఉంది కెమిస్ట్రీ షెడ్యూల్. అండ్ మనం పార్ట్ 1లో మొత్తం చెప్పారు కదా సార్, మరి పార్ట్ 2లో ఏముంది ఇంకా డిస్కస్ చేయడానికంటే, పార్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఆర్ ద చాప్టర్స్, అండ్ ఆ చాప్టర్స్కి మనం ఎన్ని డేస్ టైం ఇవ్వాలి. సపోజ్ ఇనార్గానిక్ ఉంది, ఇనార్గానిక్లో అన్ని చాప్టర్స్ లిస్ట్ ఉంటుంది. ఈ చాప్టర్కి ఎన్ని డేస్ ఇవ్వాలి, ఈ చాప్టర్కి ఎన్ని డేస్ ఇవ్వాలి, 1 shot ఎంతసేపు ఉంది. నేను 1 shot ప్రిఫరెన్స్ మాత్రం అన్అకాడమీ సాక్షి వోరా మేడం ప్రిఫరెన్స్ తీసుకొని 1 shot టైమింగ్ పెడతా. మీరు కూడా అదే ఫాలో అవ్వండి, బ్లైండ్గా ఫాలో అయిపోండి దాన్ని. మంజిల్ సిరీస్ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే 11 hours 10 hours ఉన్నాయి ఒక్కొక్క లెక్చర్. మనకి అంత టైం లేదు, జస్ట్ 3-4 monthsలో క్రాక్ చేయాలి కాబట్టి. అండ్ ఇది మీరు కంప్లీట్ చేసినాక పీవైక్యూస్ అన్నీ కంప్లీట్ చేస్తే పక్కా చెప్తున్నా మీకు కెమిస్ట్రీలో 80 above మార్క్స్ కన్ఫామ్. అందుకు 100/100 రావంటే మీరు స్టార్టింగ్ నుంచి చేయలే, ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి 80 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు మంచిగా చేస్తే. ఇనార్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. అండ్ ఒకటి చెప్తున్నా, పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2లో మనం అన్ని చాప్టర్స్ డిస్కస్ చేద్దాం, ఆ చాప్టర్స్కి ఎంత టైం ఇవ్వాలి అవన్నీ డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ దిస్ ఈజ్ సాత్విక్ సైనింగ్ ఆఫ్.